కోసం గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరెన్ కానీ, మాయావతి కానీ, జయలలిత గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, పక్క రాష్ట్రుడి యడియూరప్ప కానీ తప్పు చేస్తే జైలుకు పోయినారు, శిక్ష అనుభవించినారు. ఇది చరిత్ర చెప్తుంది. మీరు అతిథులు కారు. మీరు చేసింది అత్యంత హేయమైనటువంటి క్రైమ్. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి చట్టం ప్రకారం చూసినా, ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు చట్టం ప్రకారం చూసినా, టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, ఫోన్ ట్యాపింగ్ విపత్కరమైన పరిస్థితుల్లో టెర్రరిస్టుల మీద కానీ, ఉగ్రవాదం మీద కానీ, దేశ భద్రతకు విఘాతం కలిగించిన వ్యక్తులమైన కానీ తప్ప ఇంకెవ్వరి మీద చేయడానికి లేదు. మీరు మీ హయాంలో యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినారు. వీళ్ళ దాన్ని అధికారులను నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు ఒప్పరు కాక ఒప్పరు. మీ ప్రమేయం లేనిది, మీ ఆజ్ఞ, మీ ఆదేశం లేనిది ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. జరిగింది ఎవరి మీద? సరే, రాజకీయాల్లో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి మీద, మా మీద, మా సీనియర్ నాయకుల మీద చేసినారంటే మీ అవసరాల కొరకు చేసినారు. అన్యం పుణ్యం తెలియని పారిశ్రామికవేత్తలు వారి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి లొసుగులు తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది భారతీయ రాష్ట్ర సమితి కాదు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి. ఇది యథేచ్ఛగా 10 ఏళ్ళు మీరు బ్లాక్మెయిల్ గురికైనటువంటి వర్గము లేదు. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేశారు, బడా బడా కాంట్రాక్టర్లు బ్లాక్మెయిల్ చేశారు, ఆఖరికి సినీ తారల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే, ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. ఇవాళ మేము నీతిమంతులము, స్వాతి ముత్యాలము, మాకు అసలు ఏం తెలియదు, నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఓర్చుకున్నారే? మీరు చేసినటువంటి నేరము చిన్నది కాదు. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల, వ్యక్తిగత రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశారు. పారిశ్రామికవేత్తల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి లొసుగులు తెలుసుకొని వసూళ్లకు పాల్పడినారు. ప్రతిపక్ష నాయకులే కాదు, వారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి కదలికలని ఎప్పటికప్పుడు నిఘా పెట్టినారు. ఇవాళ మీరు నాకు 65 ఏళ్ళ వయసు, నన్ను గౌరవించట్లేదు అంటే నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సేవలు అందించినటువంటి గద్దర్ గారు నీ గేట్ల మీద 7 గంటలు పడిగాల్పు కాసి ఎండలో కూర్చున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు మర్చిపోలే. వారికి కూడా 65 ఏళ్ళ పైన ఉన్నాడు. అప్పుడు గుర్తురాని యొక్క ఆత్మాభిమానం ఇలా మీకు గుర్తొస్తూ ఉంది. కోదండరామ్ గారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎంత పాటుపడ్డారో అదే రీతిలో వారు కూడా సర్వం తెలంగాణ కోసం తన శాయశక్తులు ఒడినాడు. అటువంటి కోదండరామ్ గారిని కిటికీలు, దర్వాజాలు బద్దలు కొట్టి అర్ధరాత్రి పోలీసులు వారిని ఎత్తుకపోయినాడు. నీకు వయసు గుర్తురాలేదా కేసీఆర్ గారు? మా సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ధర్నా చేస్తే ఏ రకంగా ఈడ్చుకెళ్ళినారో ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు ఇవాళ 10 ఏళ్లలో ఏదో ఘనకార్యము చేసుకున్నాము, మేము రాష్ట్రానికి చేసినటువంటి సేవ
గొప్పది అని చెప్పుకుంటే మీరు తెలంగాణ ప్రజలకు గుర్తు చేసుకోవాలి. మీ 10 ఏళ్ల పాలన జరిగిందల్లా పెండింగ్ బకాయిలు, కూలిన ప్రాజెక్టులు, బెదిరింపులు, బకాయి వసూళ్లు, లూటుమార్. అసలు ఏ వర్గం వారిని వదలకుండా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు యావత్తు 10 ఏళ్ళు ఈ క్రీడలో మునిగి తేలినారు. ఏ వర్గాన్ని వదలకుండా బ్లాక్ మెయిల్లకు పాల్పడి విపరీతమైన వస్తువులకు పాల్పడినారు. కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ అత్యంత ఘోరమైన నేరము. దీంట్లో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే. ఈ నేరానికి పాల్పడినటువంటి ఆనాడు పదవిలో ఉన్నటువంటి అధికారుల వ్యక్తులు ఎవరన్నా కానీ, ఎంతటి పెద్దవారన్నా కానీ, సిట్ విచారణ తర్వాత దోషులుగా తేలితే శిక్ష తప్పదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, ఒప్పుకుంటాం. అంత మాత్రం నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడకూడదు అంటే మాత్రం ప్రజాస్వామ్యంలో అది సరైనది కాదు. చట్టం ఎవరికైనా ఒకటే. ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారికి 65 ఏళ్ల వయసున్న మా నాన్నగారని గుర్తొస్తా ఉంది. ఆనాడు గద్దరు 7 గంటలు బయట నిలబెట్టినప్పుడు ఈ కేసీఆర్, ఈ కేటీఆర్ ఎందుకు వారు నాయన అడగలే? గద్దరు ఒక ప్రజా కవి, తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాడు. నాయన మరి 7 గంటలు జెండలో ఉన్నాడైనా పిలుచుకుందామని చెప్పాల్సిన సోయెందుకు లేదు మీకు? కోదండరామ్ గారు అర్ధరాత్రి కిటికీలు వలగొట్టి ఎత్తుకుపోతూ ఉండే ఇదే కేటీఆర్, హరీష్ రావు గారు మామగారు ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పాల్సిన సోయెందుకు లేదు హరీష్ రావు గారికి? ఇవాళ వయసులు గుర్తొస్తా ఉన్నాయి, పెద్దరికలు గుర్తొస్తా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఇది. తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. చట్టం ముందు అందరము సమానులమే. చట్టం ఎవరికైనా వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారమే మేము నడుచుకుంటాము. కేసీఆర్కి పంపినటువంటి నోటీసులు నాకు ఫామ్ హౌస్కి ఇయ్యలే, ఇంట్లో ఇయ్యాలంటాడు. ఎవరికి నోటీస్ ఇచ్చినా పర్మనెంట్ అడ్రస్కే ఇస్తారు. నీ పర్మనెంట్ అడ్రస్ నందినగర్, నంది హిల్స్లో ఉన్నటువంటి ఇల్లు, అక్కడే ఇస్తారు. మీరుంటుంది ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం, అది పర్మనెంట్ రెసిడెంట్కే ఇస్తారు, అక్కడే విచారిస్తారు. మీరు పెద్దవారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి విచారిస్తూ ఉన్నారు. వాస్తవాలు చెప్పండి. మీ ప్రమేయం లేదనుకుంటే తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం ఉంటుంది, నిరూపించుకోండి. అంతేకాని చట్టం నాకు వర్తించదు, నేను దాని అతిథుని అంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఇలా కేసీఆర్, కేటీఆర్ బయటకు వచ్చి గ్రామాలు కదలాలని పిలుపు, ఎవరు కదులుతారండి? ఇదే గ్రామాల్లో ప్రజలు కదా మిమ్మల్ని ఇంటికి పంపించినారు. మీ అవినీతి భరించలేక, మీ దబాయింపులు భరించలేక, మీ దోపిడిని భరించలేక 2003 ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఇవాళ రండి, ధర్నాలు చేయండి, ఉద్యమాలు. ఇదొక బెదిరింపు. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కూడా మీకు ఇబ్బంది అయ్యి ఈ రకం కూడా బెదిరించేటట్టు పరిస్థితులు కలగజేస్తూ ఉన్నారు. ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి ఒత్తిళ్లు చేసి మేమేదో చట్టం నుంచి తప్పించుకుంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ససేమరా ఒప్పుకోదు. ఇవాళ మీరు ఆత్మస్ నుంచి ఖాళీ ఉన్నప్పుడు డిశ్చార్జ్ ఏ ఇంటికి వచ్చినావో ఆ ఇంట్లోనే విచారణ. హాజరవ్వండి, వాస్తవాలు చెప్పండి.
మేము కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటుంది సిట్టు ద్వారా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలు బయటికి రావాలి. ఎంతోమంది దీనికి బలైనారు. రాజకీయ నాయకులే కాకుండా పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, కొంతమంది ఇండివిజువల్స్ కూడా బలైన సందర్భం కాబట్టి దీంట్లో బయటికి రావాలి, వాస్తవాలు బయటికి రావాలి. మీరు దీన్ని ఏదో రాజకీయంగా వాడుకొని ఉసుగొల్పి రెచ్చగొట్టి ఏదో చేస్తానంటే ప్రజలు మీ మాట వినే పరిస్థితులు లేరు. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకే సామాన్యుడైనా చట్టం ముందు సమానమే. మీరు విచారణ హాజరవ్వాల్సిందే, వాస్తవాలు చెప్పాల్సిందే. సిట్ విచారణ మళ్ళీ చెప్తా ఉన్నాం, రాజకీయ దురుద్దేశం లేదు, రాజకీయ కక్ష లేదు మాకు. వాస్తవంగా జరిగినటువంటి వాస్తవాలని బయటికి తీసుకురావడమే ఇవాళ సిట్ ముందున్నటువంటి కర్తవ్యం. ఆ దశగా సిట్టు తన ప్రయత్నం తను చేస్తూ ఉంది. మేము కూడా కోరుకునేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా వాస్తవ రూపంలో బహిర్గతం కావాలి, ప్రజలకు తెలవాలి. సోనియా గాంధీ గారి విషయంలో మా పేపర్లో మేము నిధులు పెట్టుకుంటే దాని అనవసరం కేసు బనాయించి ఇబ్బంది పెట్టినారు కాబట్టి మేము నిరసన తెలిపినాము. ఇవాళ కోర్టు కూడా చెప్పింది, ఢిల్లీ హైకోర్టు, ఇది రాజకీయ ఉద్దేశపూరితమైనటువంటి కేసు అని. దానికి దీనికి పొంతనేముంది? ఇక్కడ కర్మ కర్త క్రియ కేసీఆరే కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నాడు కదా. మరి మీకు తెలియదా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద నేరమో ఈ దేశ రాజ్యాంగం ప్రకారము? సోనియా గాంధీ గారి కేసు 2015ది. అది మూసేసిన కేసుని తెరిచి రాజకీయ ఇబ్బందులు గురి చేయడానికి సోనియా గాంధీ పెడితే 70 ఏళ్ల పైబడిన సోనియా గాంధీ ఈడీ ఆఫీస్కి విచారణకు ఎదుర్కొన్నది. ఇది ప్రజాస్వామ్యము. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రిగా మీకన్నా ఎక్కువ రాజకీయ అనుభవం, రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులే జైలుకు ఒక తప్పలేదు. శిబు సూర్యని కానీ, మాయావతి కానీ, జయలలిత కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, యడ్యూరప్ప కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తే వారు జైలుకు పోయినారు. అన్ని పార్టీలు వారు ఉన్నారు. దాన్ని చట్టం ఎవరికి చుట్టం కాదు అనే మాట బీఆర్ఎస్ నాయకులు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి నాయకులు గ్రహించుకుంటే చాలా మంచిదనే మాట ఈ సందర్భం మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. శిబు సోరెన్ చేసిన కన్నా చట్టరీత్యా ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం. శిబు సోరెన్కి ఏ సెక్షన్లు పెట్టారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన పరిమిత పరిజ్ఞానం ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. మీరు చాలా పెద్ద వారి అవసరాల కోసం, వారి రాజకీయాల అవసరం చాలా పెద్ద నేరం చేస్తున్నారు. వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వారు ఇచ్చినటువంటి అడ్రస్లో నంది నగర్ అడ్రస్ ఉంది. సిట్ కానీ ఏ ఇతర డిపార్ట్మెంట్ కానీ నోటీస్ ఇచ్చినప్పుడు పర్మనెంట్ అడ్రస్కే ఇస్తారు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఇవ్వరు. పర్మనెంట్ అడ్రస్కి నోటీస్ ఇచ్చినారు. చట్ట ఉన్నా లేకున్నా ఆయన రాసిచ్చిన దాంట్లో పర్మనెంట్ అడ్రస్ అదే ఉంది కాబట్టి దానికే ఇచ్చినారు. ఎక్కడిస్తే ఏముంది? ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది, ఫోన్లో వచ్చిన నోటీసే కదా. అస్థిరత్వం అనే మాటే లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడదండి? తెలంగాణలో ఇవాళ అందుతున్న సంక్షేమం నా భూతో నా భవిష్యత్ ఏ ఇతర రాష్ట్రంలో లేదు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు మేమిస్తున్న సంక్షేమం పట్ల మిగతా